సో హాయ్ మామ బ్రోస్, హాయ్ మామ. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే ఆల్గోరిథం వచ్చేసి నావీ బయాస్. సో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకునే 3 ఆల్గోరిథమ్స్ ఉన్నాయి, 4. ఒకటి లీనియర్ రిగ్రెషన్ చేసుకున్నాం, లాసో అండ్ ద రిడ్జ్ రిగ్రెషన్ అండ్ ద ఎలాస్టిక్ నెట్ రిగ్రెషన్ నేర్చుకుందాం. సో లీనియర్ రిగ్రెషన్ ఈజ్ నథింగ్ బట్ where it is used to find the best fit line with minimal errors, where lasso regression is nothing but it is used to decrease the overfitting condition. The ridge rejection is used to decrease the overfitting condition, and whereas the lasso regression, where it also called the L1 regularization, where it is used for a feature selection, and the elastic net regression, where elastic net regression is nothing but it's a combination of a lasso and the ridge regression, where it is used for both the overfitting to reduce the overfitting condition and the feature selection. And these are the 4 algorithms we are discussed, and the 5th algorithm we are discussing today is Navi bias. So generally Navi bias అంటే Navi bias algorithm వచ్చేసి మనకు ఓన్లీ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఓన్లీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటే ఉంటుంది. మీకు ముందే చెప్పిన స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో, దెర్ ఈజ్ ఎ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. ఇన్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ వీ హ్యావ్ టు the classification and the regression algorithms. So the classification is nothing but where the output is present in the form of a pass or fail, where or like 0 or 1, not is between the అంటే మనకు ఇప్పుడు మన రిగ్రెషన్ ఎలా ఉంటుంది, మన అవుట్పుట్ ద కంటిన్యూస్ వాల్యూ, వేర్ ఒకసారి రాసా రిగ్రెషన్ అంటే నథింగ్ బట్ ద అవుట్పుట్ ఈస్ కంటిన్యూస్. సో అవుట్పుట్ కంటిన్యూస్ అన్నాం. సో క్లాసిఫికేషన్ ప్రాబ్లం నావీ బయాస్ అనేది క్లాసిఫికేషన్ ప్రాబ్లం వరకే యూజ్ అవుతుంది. సో మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లం చెప్పే ముందు దానికి ఒక బేసిక్స్ మ్యాథ్స్ కొంచెం చెప్పుకుందాం. సో మనకు తెలుసు ముందే ఈ ఇండిపెండెంట్ ఫీచర్స్, ఇండిపెండెంట్ ఈవెంట్ అండ్ డిపెండెంట్ ఈవెంట్. సో ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే సింపుల్ చెప్తే మీకు అక్కడ రాసి ఉంది ముందు, రోలింగ్ ఏ డైస్ అన్నప్పుడు ఇప్పుడు ద ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ 3 అన్నాం అనుకో, ఏమొస్తుంది 1/6 వస్తుంది అంతే. ద ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ 5 1/3. అట్లా అంటే ఏంటంటే ఒక్క ఈవెంట్కి ఇంకో ఈవెంట్కి సంబంధం ఉండదు, అంటే ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ మీద ఇంపాక్ట్ అనేది చూపించదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్ ఈవెంట్. టాసింగ్ ఏ కాయిన్ కూడా ఇప్పుడు జరిగే ఒక ఈవెంట్కి ఇంకో ఈవెంట్ ఇంపాక్ట్ అనేది ఉండదు. సో దానికి దీనికి రిలేషన్షిప్ అంటూ ఏమి ఉండదు. అదే డిపెండెంట్ ఈవెంట్కి ఎలా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, ఒక బాక్స్ తీసుకుందాం మనం. సో ఈ బాక్స్లో మనం ఏం చేసుకుందామంటే 3 గ్రీన్ బాల్ 2 ఎల్లో బాల్ తీసుకుందాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక గ్రీన్ బాల్ తీస్తా. గ్రీన్ బాల్ తీసినప్పుడు ఇప్పుడు నాకు ప్రాబిలిటీ ఏంది, అకరెన్స్ ఆఫ్ ఏ గ్రీన్ బాల్ ప్రాబిలిటీ ఏంది, జస్ట్ చెప్పండి అంతే. సో 3 ఉన్నాయి గ్రీన్ బాల్స్. సో అకరెన్స్ ఆఫ్ ప్రాబిలిటీ 3 ఓవరాల్ ఎంత, ఓవరాల్ 5 అంతే కదా, అకరెన్స్ ఆఫ్ గ్రీన్ బాల్ ప్రాబిలిటీ చెప్తాను. సో నేను ఏం తీసుకున్నా అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో బాల్స్ తీసుకుంటే 2/5 అంతేగా. ఇప్పుడు 2/5లో ఆల్రెడీ ఒక ఎల్లో బాల్ అనేది వెళ్ళిపోయింది, తీసేసిన. ఇప్పుడు ద ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ ఏమవుతుంది, 3/4 అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎల్లో బాల్ అనేది వెళ్ళిపోయింది కదా మనకు, 3/4 అర్థమైంది. అంటే ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ మీద డిపెండ్ అయి ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ డిపెండెంట్ ఈవెంట్. అర్థమై ఉంది. సో దీనికి మనం ప్రాబిలిటీ కనుక్కుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో అండ్ ద గ్రీన్ ఇట్లా తీసుకున్నా. ఇప్పుడు నువ్వేం రాస్తావు దీనికి, ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో ఇంటూ ద ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ బై ఎల్లో, అంటే గ్రీన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఎల్లో కదా. సో గ్రీన్ బై ఎల్లో దాని ఫార్ములా చూడు ఒకసారి. ద ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో అండ్ ద గ్రీన్ ఈక్వల్ టు ద ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో ఇంటూ ద ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ బై ఎల్లో. దీన్ని నేను ఏబీలా కన్వర్ట్ చేస్తున్నాను. ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ద ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. మీరు ప్రాబిలిటీ చదివేటప్పుడు ఇలా బి బై ఏ ఫామ్లో ఉండేదని మనం ఏమంటాం, కండిషనల్ ప్రాబబిలిటీ. సో అర్థమైందా. ఈ కండిషనల్ ప్రాబబిలిటీ నేను ఏం చేస్తున్నాను అంటే, మీకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఐడియా ఉంది, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ బి. ఇంకో ఈక్వేషన్ అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ బి యూనియన్ ఏ. ఇట్లా అంటే కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే ఈక్వల్ టు సైన్ వచ్చినప్పుడు అలా పి ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు పి ఆఫ్ బి ప్లస్ ఏ. కమ్యూటేటివ్ అంటే ఈక్వల్ టు, నేను ఏం చేస్తున్నా అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు ద ప్రాబిలిటీ ఆఫ్ బి అండ్ ఏ తీసుకున్నా. సో ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి అండ్ ఏ తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ, అంతేగా, ఏ ఇంటూ బి. సేమ్ ఇక్కడ
మనం ఎలా అయితే ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటూ B బై A తీసుకున్నాం ఇలా. ఇప్పుడు నేను ప్రాబబిలిటీ ఆఫ్ B అండ్ A తీసుకుంటాను. ఫస్ట్ ఏం వస్తుంది ప్రాబబిలిటీ ఆఫ్ B ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ A అండ్ B. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B బై Aని ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ B ఇంటూ A బై B అంటే ఇక్కడ ఉన్న ప్రాబబిలిటీ ఆఫ్ Aని మనం ఇది తీసుకుంటాం. దీన్ని ఓవరాల్గా మనం ఏమంటాం, మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం, దీన్నే బయాస్ థీరం అంటాం. ఈ బయాస్ థీరం అనేది ఈజ్ మెయిన్లీ యూస్ఫుల్. మనం ఆల్గరిథంతో చాలా చోట్ల యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే ఆల్గరిథమ్స్. ఈ నావీ బయాస్ ఈజ్ ఎ కీ కాన్సెప్ట్ ఫర్, అంటే ఓకే శివ ఇప్పుడు బయాస్ థీరం అన్నావు, నువ్వు ఎంఎల్ స్టార్ట్ చేసేటప్పుడే మ్యాథ్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, మ్యాథ్స్ వస్తే ఎంఎల్ వచ్చినట్టే అన్నావు. సో ఇది నేను ఒప్పుకుంటా, ఈ దాకా ఓకే బయాస్ థీరం ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద నావీ బయాస్, కాబట్టి పేర్లోనే నావీ బయాస్ ఉంది కాబట్టి బయాస్ థీరం అన్నా ఓకే అంటే. సో దీన్ని నువ్వు రియల్ టైం ఎట్లా అప్లై చేస్తావు అంటే నాకు చెప్పే వరకు ఓకే, రియల్ టైం ఎట్లా అప్లై చేస్తావు అంటే చూడండి, మనం ఒక డేటా సెట్ తీసుకున్నాం అనుకో, x1 x2 x3 ఫ్యూచర్స్, డిపెండెంట్ ఇండిపెండెంట్ తర్వాత సంగతి. సో మ్యాక్సిమం ఎలా ఉంటాయి, ఒకదాని ఒకటి డిపెండ్ అయ్యే ఉంటాయి. సో నేను ఏం చేసిన, దీనిలో డేటా తీసుకున్నా, y అనేది అవుట్పుట్, మన క్లాసిఫికేషన్ ప్రాబ్లం. y ఎలా ఉంటుంది మనకు, ఎస్ ఆర్ నో అనే ఫార్ములా, లేకుంటే పాస్ ఆర్ ఫెయిల్ అనే ఫార్ములా. సో మనకు ఇలా అనేది ఉంటుంది. సో దీన్ని నేను ఇలా ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే, ఇది ఓవరాల్ వచ్చేసి మనకు ఫీచర్స్ వచ్చి నేను ఏ లాగా సబ్స్టిట్యూట్ చేసుకుంటా, ఇవి వచ్చేసి మనకు బి లాగా సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే చూడు ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే y, b బై a అంటే x1 ఇంటూ x2 ఇంటూ x3 ఈక్వల్ టు ద ప్రాబబిలిటీ ఆఫ్ y ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ a బై b. a ఏంది మనకు x1 x2 x3 బై b బై ప్రాబబిలిటీ ఆఫ్ a అంటే ఇది ఉంది చూసిన, ప్రాబబిలిటీ ఆఫ్ b అంటే మనకు y, ప్రాబబిలిటీ ఆఫ్ a అంటే x1 x2 x3 బై y బై ప్రాబబిలిటీ ఆఫ్ a అంటే x1 x2 x2. సో మీకు నాకు తెలుసు క్లియర్ అర్థం కాలేదని చెప్పి ఇది ఏడా యూజ్ చేస్తామని నేను ఒక నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాను అంటే ఒక డేటా సెట్ తీసుకుంటా, ఆ డేటా సెట్ని తీసుకొని అర్థమవుతుందా, డేటా సెట్ తీసుకొని దాన్ని రియల్ టైంలో ఎలా మనం అప్లై చేస్తాం అనేది నేను చెప్తా మీకు. అంతకన్నా ముందు బేసిక్ చూపెట్టమంటే చూపెడతా, అంటే ఆ కన్ఫ్యూజన్ నేను తీసుకోలేదంటే. సో ఇలా ఇప్పుడు మనం నేను నా నోట్స్ ఇది ఎంఎల్ నోట్స్. సో ఇట్లా ఒక డేటా సెట్ తీసుకొని, డేటా సెట్ అనేది ఉంది కదా, ఈ డేటా సెట్ తీసుకొని నేను ఇవల్ల మనకు డే 1 డే అవుట్లో టెంపరేచర్ హ్యూమిడిటీ విన్ ఇదల్లా వచ్చేసి మనకి ఏం తీసుకుంటా అంటే ఎక్స్ ఫీచర్ తీసుకుంటా, అంటే ద ఇన్పుట్. ఇక్కడ ప్లే అనేది బి, ఎస్ అని ప్రిడిక్ట్ చేయాలి. దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు ఓవరాల్ కొంచెం ఐడియా అని వచ్చేది ఇప్పుడు, అందుకే మీకు డేటా సెట్ చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే డేటా సెట్ని కొంచెం ఫర్దర్ ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఓకేనా? నావీ బయాస్ సింపుల్ ఏముండదు, ఒక బయాస్ థియరం, నావీ బయాస్ అంటే బయాస్ థియరం ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో సింపుల్. ఓకేనా? డన్ మరి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.